వస్తుంది. బ్రౌజర్ ఉంది. ఓకే. ఇక్కడ బ్రౌజర్ ఉంది. మనం బ్రౌజర్ నుంచి ఏం చేసాం, www.google.com గూగుల్.com అని సెర్చ్ చేసాం. ఫస్ట్ నేనేం చెప్పాను, మన యొక్క లోకల్ లాకర్ సర్వీస్లో డిఎన్ఎస్ క్యాష్లో చెక్ చేసేది. ఓకే, ఇక్కడ లేదంటే నెక్స్ట్ ఐపీ మన యొక్క సర్వీస్ ప్రొవైడర్ నుంచి బయటికి వెళ్తుంది. ఓకే, బయటికి వెళ్తే ఫస్ట్ ఇది గూగుల్.com దేనికి వెళ్ళింది, రూట్ నేమ్ సర్వర్. ఓకే, రూట్ నేమ్ సర్వర్ అనేది వెళ్ళింది. రూట్ నేమ్ సర్వర్ ఏం చేస్తుందంటే ఇట్లా చెప్పింది, గో టు సర్వర్ ఫ్రమ్ .com. ఓకే, ఇది రిప్లై ఇస్తుంది, ఏంటి, రూట్ నేమ్ సర్వర్ అనేది రిప్లై ఇస్తుంది డిఎన్ఎస్ రిసాల్వర్కి. నువ్వు వెళ్ళేసి దీన్ని అడుగు, నాకైతే దాని గురించి తెలియదు అనేసి చెప్పింది. సో డిఎన్ఎస్ రిసాల్వర్ వెళ్ళినప్పుడు డిఎన్ఎస్ రిసాల్వర్ మళ్ళీ .com అనేది అడిగింది. ఈ .com అనేది టాప్ లెవెల్ డొమైన్స్. ఇక్కడ నేమ్ సర్వర్స్, ఇక్కడ ఒకటి అనేది .com అనేది ఉంది. ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. కంపల్సరీ .com .in పక్కన ఒకటి మనకు ఒక డాట్ ఉంది. ఇలా డాట్ అనేది ఇన్విజిబుల్, అది మనకు అనేది కనపడదు. ఓకే, ఇక్కడ చూస్తే మన డిఎన్ఎస్ రిసాల్వర్ మళ్ళీ గూగుల్.com ఎందుకైనా తెలుసు అంటే .com అనేది నా దాంట్లో స్టోర్ అయింది. ఓకే, నువ్వు నెక్స్ట్ ఆథరైజ్డ్ నేమ్ సర్వర్ని అడుగు.